ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించమనడం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ధర్మాచరణము చెయ్యడమే. ధర్మం తెలుసు కానీ ఆచరించాడు. ఎందుకు ఉపయోగం ఏముంది? రావణాసుడికి ధర్మాలన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చెయ్యడు. ఏమిటి ఉపయోగం? రాముడు ధర్మాన్ని ఆచరణలోకి తీసుకొస్తాడు. ఆచరణలో పెట్టడమే రక్షించడం అంటే. ధర్మో రక్షతి రక్షిత. ధర్మస్వరూపమే భగవానుడు. నీవు నీ ధర్మమును కాపాడుకుంటే, నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు. ఈశ్వరుడు చూడటం లేదు కదా అనుకుని ధర్మాన్ని తుంగలో తొక్కి నువ్వు నీ భోగాన్ని చూసుకుంటే నీ అధర్మము నిన్ను కాల్చేస్తుంది. అంటే ఈశ్వరానుగ్రహాన్ని నువ్వు పొందలేవు. పాండవుల యొక్క వంశాన్ని తీసేశానని అశ్వత్థామ అనుకున్నాడు. ఇప్పుడు అర్జునుడి ధర్మాన్ని చూసి, ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి పాండవుల వంశం ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు. ఇలా నిలబెట్టడం నీ చేత కాదు, ఈశ్వరుడు నిలబెడతాడు. ఎలా నిలబెడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసుల వారు. ఇది చెప్తున్నాడు శూతుడు సౌనకాది మహర్షులతో. ఇది విన్న తర్వాత ఈశ్వరుడి మీద ఎందుకు కలగదండి ధైర్యం? ఎందుకు కలగదండి పూనిక? ఈ పూనిక నీకు కలగడానికి భాగవతం. ఎన్ని జన్మల తర్వాత భాగవతం వింటేనో ఈ అదృష్టం కలుగుతోందయా, భగవంతుడి మీద భక్తి కలుగుతోంది. లేకపోతే మనస్సు ఇంతకాలం స్వేచ్ఛా విహంగల్లా తిరిగింది, మళ్ళీ ఇటువైపుకు తిప్పగలుగుతోంది భాగవతం. అందుకని భాగవతం నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భగవతం రసమాలయం ముహురహో రసికా భవిభౌకాహ. ఈ ఉప పాండవుల యొక్క పార్థివ శరీరాల్ని తీసుకెళ్లారు, దహనక్రియను ఆచరించారు. ఆచరించి అమ్మ బాబోయ్ దహనక్రియలు పూర్తి చేసేసి వాళ్ళందరూ కూడా గంగానదిలో స్నానం చేశారు. ఏడుస్తూ వాళ్ళందరూ తిరిగి వెనక్కి వచ్చేశారు. వెనక్కి వచ్చేసి శోకిస్తూ ఇంకా ఉప పాండవుల్ని తలుచుకుని బాధపడుతున్నారు. కాలం అనేటటువంటిది ఎంతటి బలవత్తరమైన స్వరూపముతో ఉంటుందో వ్యాసుడంటాడు. వ్యాసుడంటే నారాయణుడు అన్నట్టే. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. మీకు కాలం అంటే ఎలా ఉంటుందంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి? మా దొరగారికి నేనంటే ఎనలేని ప్రేమ. మొన్నటి రోజున ఒక ప్రసంగం చేసి ఇంటికి వెళ్ళిపోతే మా దొరగారు అన్నారు, కోటేశ్వరారు ఇంకొక 2 రోజుల్లో భాగవతం మొదలెడుతున్నారు, 40 రోజులు మోగాలి కదండి ఆ కంఠం, కొంచెం శ్రద్ధ పెట్టండి కోటేశ్వరారు, ఈ 2 రోజులు ఉపన్యాసాలకని వాటికని వీటికని తిరక్కండి, కాస్త 2 రోజులు విశ్రాంతి తీసుకోండి అన్నారు. అయ్యో తప్పకుండా దొరగారు, ఎక్కడికి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసి మౌనంగా ఇంట్లో కూర్చుంటానండి అన్నాను. ఇంత చెప్పి మర్నాడు సాయంకాలం ఇంటికి వచ్చాను. వచ్చేటప్పటికి ఫోన్ వచ్చింది మా అబ్బాయి నుంచి. చాలా అకస్మాత్తుగా, ఎన్నడూ అడగిన వాడు, నాన్నగారు మీరు అర్జెంటుగా బయలుదేరి పాండిచేరి వచ్చేయండి అన్నాడు. ఎక్కడ పాండిచేరి అండి? చెన్నైకి 200 కిలోమీటర్ల అవతల ఉంది. వెంటనే అలా ఉన్నవాడిని ఉన్నట్టు బయలుదేరిపోయే, అంటే వాడికి ఏం ప్రమాదమో ఏదో రాలేదు, ఒక అభ్యున్నతికి సంబంధించి ఒక మంచి విషయం మీదే వెళ్ళవలసి వచ్చింది. వెంటనే బయలుదేరి అలా వెళ్ళి బస్ స్టాండ్కి రిజర్వేషన్ ఉందా అని అడిగితే 11 గంటల బస్సుకు కూడా లేదు, 9:30 బస్సుకు ఒకే సీటు ఉందన్నాడు. 9:30 బస్సుకి నేను టికెట్ కొనుక్కునేటప్పటికి 8:15 అయింది. జేబులో డబ్బులు లేకపోతే సెల్లోంచి మా ఆవిడకు ఫోన్ చేసి డబ్బట్టుకు రమ్మని టికెట్ కొనుక్కుని ఇంటికి వచ్చి గబగబా కాస్త పెరుగన్నం తినేసి వెంటనే లేచి 2 ప్యాంట్లు చొక్కాలు పెట్లో పడేసుకుని వెళ్ళి బస్సు ఎక్కేసి 3 గంటలకి విజయవాడలో దిగి రిక్షా ఎక్కి స్టేషన్కి వెళ్ళేటప్పటికి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈజ్ రెడీ టు లీవ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అన్నాడు. కప్పు కాఫీ లేకుండా టికెట్ కొనుక్కుని అడ్డంగా ట్రాక్కి పరిగెత్తి రైలు ఎక్కితే 12:30కో 1 గంటకో వెళ్ళింది. జనరల్ కంపార్ట్మెంట్ జనంతో నిండిపోయి చలిగాలికి కిటికీలు వేసేస్తే 100 మంది ఎక్కే బోగీలో 500 మంది ఎక్కితే 350 మంది చలి నుంచి రక్షించుకోవడానికి బీడీలు కాలిస్తే 350 మంది విడిచిపెట్టిన ఎంగిలి పొగ 6 గంటలు పీలుస్తూ వెళ్ళి చెన్నైలో దిగి వెంటనే అక్కడి నుంచి 200 కిలోమీటర్లు మళ్ళీ ప్రయాణం చేసి పాండిచ్చేరి వెళ్ళి 20 నిమిషాలు వెళ్ళిన పని ఒక ఆయనతో మాట్లాడవలసింది మాట్లాడి మరునాడు తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరి మళ్ళీ బస్సు ఎక్కి చెన్నై వచ్చి ట్రైన్ టైం అయిపోతుంది, ట్రైన్లన్నీ వెళ్ళిపోయాయని మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి నెల్లూరు వచ్చి సాయంకాలం పినాకిని ఎక్కి బెట్రకుంట దగ్గర ట్రాక్ రిపేర్ అని 12:20కి విజయవాడలో దిగి గోదావరి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కడానికి కాలు పెట్టడానికి చోట్లేక స్లీపర్ నేను ఎక్కితే నా వెనక 50 మంది ఎక్కితే 50 మందిని ఎవడ ఎక్కించమని నిన్ను దీపమ్మని ఆయన ఏలూరులో దింపేస్తే 2 గంటలు దోమలు శరీరాన్ని పీకు తినేస్తే 4ంటికి గౌతమి జనరల్ కంపార్ట్మెంట్ ఒంటికాలు మీద నిలబడి 7:15కి కాకినాడలో దిగి ఇంటికి వెళ్ళి మా దొరగారిని చూసి, దొరగారు 2 రోజులు విశ్రాంతి తీసుకోమంటే పూట అన్నం లేకుండా తిరిగారండి, నిద్ర లేకుండా. మీరేమంటారు అప్పుడు? మీ చేతిలో ఉందా? కాలోహి బలవాన్ కర్త సుతతం సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత.
నాకు ఈ శ్లోకం గుర్తొచ్చి భీష్మస్తుతి జ్ఞాపకానికి వచ్చింది. అసలు యథార్థంగా ఈ ఘట్టం తర్వాత భీష్మస్తుతి చెప్పేయాలి, కానీ చెప్పట్లేదు, నేను దాన్ని దాచేశా. ఎందుకో తెలుసా అండి, ఎలాగో అనుకోకుండా భాగవతం ఒక అద్భుతమైన కాలంలో నడుస్తోంది, ఉత్తరాయణ పుణ్యకాలంలో. భీష్మ ఏకాదశి నాడు సాయంకాలం భీష్మాచార్యుల వారి గురించి, భీష్మస్తుతి గురించి చెప్తాను. విని మనం తరించిపోదాం ఆ భీష్ముడి గురించి. ఆ రోజున గోపాలకృష్ణ గారు, దేవస్థానం పాలక మండలి వారు అద్భుతమైన కార్యక్రమాలు పెడుతున్నారు. వైదికంగా సశాస్త్రీయంగా ఎలా చెయ్యాలో అలా సత్యనారాయణ వ్రతాలు చేయించి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణలు చేయించి, ఎన్ని వందల మంది వస్తే అంతమందికి పలహారాలు పెట్టి, పురుషార్థం పడాలి కాబట్టి ఒక్క సత్యనారాయణ వ్రతానికి మాత్రం ఏదో టికెట్ పెట్టి, అవి కూడా వెరీ లిమిటెడ్ ఇష్టమండి, ఏదో మంటపం పట్టినని టికెట్లే, అంతమందిని కూర్చోబెట్టలేరుగా, వ్రతానికి పారాయణకి కూర్చోబెట్టగలరు. అందుకని ఇంత పెద్ద క్రతువు భీష్మేకాదశి నాడు చెయ్యాలనుకున్నారు. ఇంకా చెప్పకండి, ఫైల్ కాన్ఫిడెన్షియల్ అన్నారు. నాకు ఆ మాటకు అర్థం తెలియదు ఇంగ్లీష్లో, అందుకని చెప్పేశాను గోపాలకృష్ణ గారు.